మొదటగా వెడ్నెస్డే అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఇది ఆమె స్కూల్లో మొదటి రోజు. కానీ ఆమె సాధారణ అమ్మాయి కాదు. ఆమె చర్యలతోనే అర్థమవుతుంది. స్కూల్లో లాకర్ తెరిస్తే అందులో ఆమె తమ్ముడు కట్టేసి ఉంటాడు. అతన్ని విప్పుతున్న సమయంలో కట్టేసిన అబ్బాయిలను చూసి వారివైపు దూసుకెళ్తుంది. వారికి పాఠం చెప్పడానికి ఈత కొడుతున్న పూల్లో కరచే చేపలను వదులుతుంది. అబ్బాయిలంతా బయటకు వస్తారు. కానీ ఒక అబ్బాయి బయటకు రాలేక చేప అతని కాలు కొరుకుతుంది. ఈ సంఘటన తర్వాత స్కూల్ ఆమెను బహిష్కరిస్తుంది. ఇది మొదటిసారి కాదు. ఆమె అనేక స్కూల్స్ నుండి బహిష్కరించబడింది. అందుకే ఆమె తల్లిదండ్రులు వెడ్నెస్డే లాంటి విచిత్ర పిల్లలు చదివే అకాడమీకి తీసుకెళ్తారు. ఆమెకు వెళ్లాలనిపించకపోయినా వెళ్లాల్సిందే. తరువాత సన్నివేశం అడవిలోకి మారుతుంది. ఒక వేటగాడు వేటకు వచ్చి లోపలికి వెళ్లి టీ తాగుతుంటే వేటగాడిపై దాడి చేసి అతన్ని చంపేస్తుంది. తరువాత వెడ్నెస్డే తన తల్లిదండ్రులతో కలిసి అకాడమీకి చేరుకుని ప్రిన్సిపల్ను కలుస్తుంది. ఇక్కడ మెర్మైడ్స్, వేర్వుల్వ్స్, వెంపైర్లు, విచ్లు, మాంత్రిక శక్తులు కలిగినవారు చదువుతారు. వెడ్నెస్డే రూమ్మేట్ తన గదిని రంగురంగులుగా అలంకరించింది. కానీ వెడ్నెస్డేకు నల్లరంగు మాత్రమే నచ్చుతుంది. వాతావరణాన్ని చూసి ఆమె కఠినంగా మారుతుంది. రూమ్మేట్, నువ్వు బాగున్నావా అని అడగగా ఆమె తండ్రి, నా కూతురు విచిత్రం, బోరింగ్, ఒక జీవ మృతదేహంలా ఉంటుంది అంటాడు. ఇది విని వెడ్నెస్డే అతనిని గాఢంగా చూస్తుంది. రూమ్మేట్ ఆమెకు అకాడమీ చూపిస్తుండగా ఒక అబ్బాయి వచ్చి ఫేస్బుక్ ఐడి అడుగుతాడు. ఆమె, నాకు సోషల్ మీడియా వద్దు, అది ఎముకలను కుళ్లగొట్టే వ్యాధి అంటుంది. వెళ్లే ముందు తల్లి హెచ్చరిస్తుంది, నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. కానీ వెడ్నెస్డే ధైర్యంగా చెబుతుంది, నేను తప్పించుకుంటాను. వెళ్తూ ముందు వెడ్నెస్డేను గమనించేందుకు ఆమె తండ్రి ఒక చేయిని అక్కడ వదిలిపెడతాడు. అడవిలో పోలీసులు దర్యాప్తుకు వెళ్లి వేటగాడి శరీర భాగాలను విభిన్న చోట్ల కనుగొంటారు. ఇది మొదటిసారి కాదు. అకాడమీ సమీప అడవిలో మూడోసారి ఇలాంటివి జరుగుతున్నాయి. వెడ్నెస్డే తన గదిలోని అన్ని రంగురంగుల వస్తువులను తొలగించి నవల రాయడానికి నిశ్శబ్దం కావాలని రూమ్మేట్కి చెబుతుంది. కానీ ఆమె పాట వింటూ డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది. కోపంతో వెడ్నెస్డే ఆపమని చెబుతుంటే రూమ్మేట్ తన పంజాలను చూపించి భయపెడుతుంది. ఆమె వేర్వుల్ఫ్, అంటే సగం మనిషి సగం నక్క. ఇంతలో ఓ స్నేహపూర్వక టీచర్ వచ్చి వెడ్నెస్డేకు పువ్వు ఇస్తుంది. మరుసటి రోజు ఆమె ఎక్కడికో వెళ్తుండగా తండ్రి వదిలిన చేయి రహస్యంగా గమనిస్తుంది. అప్పుడు ఒక విగ్రహం పడబోతుండగా జేవియర్ అనే అబ్బాయి సమయానికి ఆమెను రక్షిస్తాడు. మెలకువ వచ్చాక జేవియర్ కు ధన్యవాదాలు చెప్పకుండా, నన్ను కాపాడావు కానీ అది తప్పు, నా మరణాన్ని అడ్డుకున్నావు అంటుంది. జేవియర్, మనిద్దరం 10 ఏళ్ల వయసులో కలిశాం. నేను ఒక శవపెట్టెలో దాక్కున్నాను. దానిని కాల్చబోతుండగా నువ్వు నన్ను రక్షించావు. ఈ రోజు నేను నీ ప్రాణం కాపాడాను అంటాడు. తరువాత గదికి వచ్చిన వెడ్నెస్డే మంచంపై ఏదో కదులుతుందని గమనించి దుప్పటి తీస్తే ఆ చేయి కనిపిస్తుంది. దానిని పట్టుకుని, నువ్వెవరు, ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ చేయి, నీ తండ్రి నిన్ను గమనించమని నన్ను వదిలాడు అంటుంది. అప్పుడు ఆమె, ఇప్పటినుంచి నువ్వు నాకు పని చేయాలి, లేకపోతే నిన్ను ఈ డ్రాయర్లో శాశ్వతంగా బంధిస్తాను అని చెబుతుంది. చేయి అంగీకరిస్తుంది. సరే, నీకు అన్ని విధాలా సహాయం చేస్తాను అని అంటుంది. మరుసటి రోజు ప్రిన్సిపాల్ ఆమె మానసిక స్థితి బాగోలేదని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తాడు. కానీ ఆమె ఒక కారణం చెప్పి ఆ చేయి సహాయంతో కిటికీ తెరిచి అక్కడి నుంచి పారిపోతుంది. పరుగెత్తుతూ వెడ్నెస్డే ఒక మనిషితో ఢీకొంటుంది. ఆమెకు ఒక దృష్టి వస్తుంది. ఆ వ్యక్తి భయంకరమైన ప్రమాదంలో మృత్యువాత పడతాడని, కానీ హత్యలు, విధ్వంసం తనకు నచ్చుతుందని అతనికి ఏమీ చెప్పదు. తరువాత ఆమె ఒక హోటల్కి వెళ్తుంది. అక్కడ కాఫీ మెషిన్ చెడిపోవడంతో ఆందోళనగా ఉన్న ఒక వెయిటర్ను కలుస్తుంది. వెడ్నెస్డే, నేను దాన్ని సరిచేస్తాను, కానీ నన్ను స్టేషన్కి వదిలి వెళ్ళాలి అంటుంది. అతను అంగీకరిస్తాడు.
ఆమె మెషిన్ని బాగు చేస్తుంది. కానీ వెయిటర్ తన షిఫ్ట్ పూర్తయిన తర్వాత వెళ్దామంటాడు. ఆమె కూర్చుని ఎదురుచూస్తుండగా కొంతమంది అబ్బాయిలు వచ్చి ఆమెను వేధిస్తారు. కోపంతో వెడ్నెస్డే వారిని కొట్టి బుద్ధి చెబుతుంది. ఈ సమయంలో వెయిటర్ తండ్రి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. కుమారుడు, అబ్బాయిలు కస్టమర్లను ఇబ్బంది పెట్టారు, అందుకే ఆమె వారికి పాఠం చెప్పింది అంటాడు. ఇదే సమయంలో అకాడమీ ప్రిన్సిపాల్ వచ్చి క్షమాపణ చెప్పి వెడ్నెస్డేను తీసుకెళ్తాడు. అకాడమీ నుంచి పారిపోవడానికి ప్రయత్నించిందని ప్రిన్సిపాల్ వెడ్నెస్డేపై కోపపడుతుంది. తిరుగు ప్రయాణంలో ఆమె ఢీకొన్న మనిషి ప్రమాదంలో చనిపోయిన దృశ్యం కనిపిస్తుంది. కాని వెడ్నెస్డే నిర్లిప్తంగా అతను చనిపోయాడు, మెడ విరిగిపోయింది అని చెబుతుంది. అకాడమీ చేరాక ఆమె గిటార్ వాయిస్తుంది. అందరూ మెచ్చుకుంటారు. రూమ్మేట్ ఆ చేయిని చూసి ఇది ఏమిటి అని అడుగుతే ఇది మా అడామ్స్ కుటుంబ సభ్యుడు అని చెబుతుంది. లైబ్రరీలో ఒక అన్యుడు పుస్తకం పేజీ చించుకుంటాడు. మరోవైపు ఆ చేయి వెయిటర్ ఇంటికి చేరుతుంది. భయపడి అతను దాన్ని కొడతాడు. కాని చేయి కూర్చోమని సూచించి వెడ్నెస్డే నంబర్ ఇస్తుంది. వెయిటర్ కాల్ చేయగా ఆమె, పండుగ సమయంలో నేను తప్పించుకుంటాను, నన్ను స్టేషన్కి వదిలేస్తే మంచి బహుమతి ఇస్తాను అంటుంది. వెయిటర్ అంగీకరిస్తాడు. పండుగకు వచ్చిన వెడ్నెస్డే ప్రిన్సిపాల్ తనను గమనిస్తున్నట్టు చూసి ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చి ఆమె దృష్టి మరల్చమని చెబుతుంది. వెయిటర్ వచ్చి వెళ్లే ముందు తన తండ్రి పోలీస్ రికార్డును బహుమతిగా ఇస్తాడు. అది తన తండ్రి ఫైల్స్ నుంచి దొంగిలించినది. ఎందుకంటే అతని తండ్రి పోలీస్ ఆఫీసర్. రికార్డుతో బయల్దేరుతుండగా పుస్తకం పేజీ చించుకున్న అబ్బాయితో ఢీకొంటుంది. ఢీ కొట్టగానే ఆ అబ్బాయి మరణం గురించి ఆమెకు దృష్టి వస్తుంది. అతను అడవిలోకి వెళ్లి చనిపోతాడని వెంటనే అతని వెంటపడి అడవిలోకి వెళ్ళొద్దు, నీ ప్రాణం ప్రమాదంలో ఉంది అని చెబుతుంది. కానీ అతను మాంత్రిక విద్యతో ఆమెను చెట్టుపై ఉంచి, ప్రమాదంలో ఉన్నది నేను కాదు, నువ్వే, నిన్ను ఆపడం కోసం నేను ప్రజలను కాపాడుతున్నాను, ఆ రోజు విగ్రహం మీద పడేసింది నేనే అని చెబుతాడు. తర్వాత తన తల్లి 25 సంవత్సరాల క్రితం వేసిన చిత్రాన్ని చూపిస్తూ, ఇందులో నువ్వే ఉన్నావు, ఆమెను ఆపాలి అనే సందేశం ఇచ్చి మరణించింది అని చెబుతాడు. లేకపోతే నువ్వు ఈ అకాడమీతో పాటు మొత్తం ప్రపంచాన్నే నాశనం చేస్తావు అని చెప్పి ఆ అబ్బాయి వెడ్నెస్డేను చంపబోతున్న సమయంలో ఒక మహాకాయ రాక్షసుడు వచ్చి అతన్ని చంపేస్తాడు. తర్వాత వెడ్నెస్డే తన గదిలో కనిపిస్తుంది. పారిపోవాలన్న ఆలోచన వదిలేసింది. నేను ప్రపంచానికి ఎలా ప్రమాదం, ఆ రాక్షసుడు నన్నెందుకు కాపాడాడు అనే ప్రశ్నలు ఆమె మనసులో తిరుగుతాయి. తన తండ్రిపై హత్య ఆరోపణలతో పోలీస్ రిపోర్ట్ ఉంది. మరుసటి రోజు ఆమె చెప్పిన ఆ అన్యుడి మరణంపై విచారణకు పోలీస్ వస్తారు. కానీ శవం లేదా ఆధారాలు ఏవీ దొరకవు. రాత్రి అడవిలో ఏమి చేస్తున్నావు అని అడుగుతారు. వెడ్నెస్డే, అతను అడవిలోకి వెళ్లడం చూసి వెంబడించాను, అక్కడ రాక్షసుడు అతన్ని చంపాడు, తరువాత నేను మూర్ఛపోయాను అంటుంది. కానీ ప్రిన్సిపాల్, అతను చనిపోలేదు, ఇక్కడి నుంచి పారిపోయాడు. వెడ్నెస్డే మాటలు నమ్మకండి, ఆమెకి అప్పుడప్పుడు మూర్ఛ వస్తుంది అని చెబుతుంది. మేము ఆమెకు చికిత్స ఇస్తున్నాం, త్వరలో బాగుపడుతుంది అని ప్రిన్సిపాల్ అంటుంది. ఆమె వెళ్లిన తర్వాత వెడ్నెస్డే పోలీస్కి, అడవిలో అందరినీ చంపుతున్నవాడు ఉన్నాడు అంటుంది. అయితే చనిపోయాడనుకున్న ఆ అబ్బాయి సజీవంగా వస్తాడు. మరుసటి రోజు డాక్టర్, నీపై దృష్టి మళ్లించేందుకే ఈ వదంతి పుట్టించావా, నువ్వు అతని మరణం చూశానన్నావు అని అడుగుతాడు. వెడ్నెస్డే, నేను చూశానని నాకు తెలుసు అంటుంది. తరువాత ఆమె ఆ అబ్బాయిని ఎలాంటి కారణం లేకుండా అకాడమీ నుంచి తొలగిస్తున్నారని తెలుసుకుంటుంది. వెంటనే తన సహాయకుడు చేయి ని అతని వెనుక పంపుతుంది. ప్రిన్సిపాల్ చెప్పినట్టు వెడ్నెస్డే ఒక కార్యకలాపంలో పాల్గొని క్లబ్లో చేరుతుంది. అక్కడ ఒక అబ్బాయితో స్నేహం చేస్తుంది. చేయి అతని వెనక వెళ్లి అతను వేషం మార్చి మొదట ముసలివాడిగా, తరువాత ప్రిన్సిపాల్లా మారినట్టు చూస్తుంది. దీన్ని వచ్చి వెడ్నెస్డేకు చెబుతుంది. క్లాస్ ప్రారంభం కాబోతుండగా జేవియర్ ఆమెను పక్కన కూర్చోమని చెబుతాడు.
ఆమె అతని పక్కన కూర్చుంటుంది. జేవియర్ ఒక సాలీడు చిత్రాన్ని గీసి తన మాంత్రికంతో దాన్ని ప్రాణం పోస్తాడు. కాని వెడ్నెసడే ఒక్కసారిగా దాన్ని నాశనం చేసి బూడిదగా ఊదేస్తుంది. ఆ తర్వాత ఒక అమ్మాయి మరియు వెడ్నెసడే మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. వెడ్నెసడే తన స్థానంలో రూమ్మేట్ను క్లబ్లో ప్రాక్టీస్కు పంపి తాను ఒంటరిగా అకాడమీ సమీప అడవిలో రాక్షసుడిని వెతకడానికి వెళ్తుంది. అక్కడ రాక్షసుడు చంపినట్టు తాను చూసిన ఆ అన్యుడి పగిలిన కళ్లద్దాలు దొరుకుతాయి. అవన్నీ తాకగానే ఆమెకు ఒక పుస్తకం దృశ్యం కనిపిస్తుంది. వెంటనే లైబ్రరీకి వెళ్లి ఆ పుస్తకాన్ని వెతుకుతుంది కానీ దొరకదు. దాంతో రహస్యంగా జేవియర్ గదిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి మరియు జేవియర్ ఒకే గదిలో ఉంటారు. వెడ్నెసడే మరియు చేయి ఆ పుస్తకం కోసం వెతుకుతుండగా జేవియర్ వచ్చేస్తాడు. వారు మంచం కింద దాక్కుంటారు. ఈలోపు విలన్ అమ్మాయి జేవియర్ దగ్గరకు వచ్చి, నాపై ఎందుకు కోపంగా ఉన్నావు? సరే, కోపం వదిలి ఈ విషయాన్ని పరిష్కరించుకుందాం అంటుంది. కానీ అతను తిరస్కరిస్తాడు. దాంతో ఆమె అనుమానపడుతుంది. రేపు నీ స్నేహితులందరినీ వెడ్నెసడే సహా నాశనం చేస్తాను అంటుంది. చేయి ఈ మాటలు వింటారు. గదికి తిరిగి వచ్చి వెడ్నెసడే రూమ్మేట్కి, నేను రేపటి బోటు రేసులో పాల్గొంటాను. ఆ గర్విష్టి విలన్ అమ్మాయిని తప్పక ఓడిస్తాను అంటుంది. తరువాత రోజు రేసు మొదలవుతుంది. ఈ పోటీలో ఎటువంటి నిబంధనలు లేవు. గుహలోని జెండాను ముందుగా తెచ్చిన జట్టు గెలుస్తుంది. రేసు మొదలైన వెంటనే విలన్ అమ్మాయి తన మెర్మైడ్ స్నేహితురాలి సహాయంతో ఒక జట్టు పడవను పగలగొడుతుంది. వాళ్లు నీటిలో పడిపోతారు. మెర్మైడ్ వెడ్నెసడే పడవ వైపు రాగానే చేయి ముందుగానే ఆమెను వలలో బంధిస్తుంది. చివరికి 3 జట్లు మాత్రమే తీరానికి చేరుతాయి. గుహలోకి జెండా కోసం వెళ్తున్నప్పుడు వెడ్నెసడే జోకర్ జట్టు పడవలో రంధ్రం పెడుతుంది. జెండాతో వస్తున్న వెడ్నెసడే ఒక్కసారిగా ఆలోచనల్లో మునిగి తనలాంటి ఒక అమ్మాయి చేతిలో పుస్తకంతో కనిపిస్తుంది. మెలకువ వచ్చి జెండాతో ముందుకు సాగుతుంది. జోకర్ పడవలో రంధ్రం వల్ల అది మునుగుతుంది. మెర్మైడ్ మళ్లీ వెడ్నెసడే పడవపై దాడి చేస్తుంది కానీ చేయి నీటిలోకి వెళ్లి ఆమెకు గట్టి పంచేస్తుంది. వెడ్నెసడే విలన్ పడవలో రంధ్రం పెట్టి తన పడవలోని బాణాలను తీయడంతో విలన్ పడవ కూడా మునుగుతుంది. వెడ్నెసడే జట్టు గెలుస్తుంది. 4 ఏళ్ల తర్వాత ఎవరో విలన్ను ఓడించడం ఇదే మొదటిసారి. విలన్ ఆగ్రహంతో కుదేలవుతుంది. రాత్రికి వెడ్నెసడే చేతిలో పుస్తకంతో ఉన్న విగ్రహం వద్దకు వెళ్లి పజిల్ పరిష్కరిస్తుంది. ఒక రహస్య మార్గం తెరుచుకుంటుంది. లోపలికి వెళ్లి తన తల్లిదండ్రుల ఫోటోలతో పాటు అనేక చిత్రాలు చూస్తుంది. చివరికి ఆమె వెతికిన పుస్తకాన్ని కనుగొంటుంది. కానీ దాన్ని తీసుకునే సమయంలో ఎవరో ఆమెపై దాడి చేస్తారు. వెడ్నెసడే మూర్ఛపోయి మెలకువ రాగానే ముసుగులు ధరించిన కొంతమంది తనను బానిసలా కట్టేసినట్టు చూస్తుంది. వారి స్వరాలు విని, నిన్ను గుర్తుపట్టాను, ముసుగులు తీసేయండి అంటుంది. వారు విలన్ అమ్మాయి, ఆమె స్నేహితులు. ఈలోపు వెడ్నెసడే తాడు విప్పేసి, మీరు పిల్లలు, ఎలాగూ కిడ్నాప్ చేయడం రాదు అని చెబుతూ బయటకు వస్తుంది. తిరిగి వచ్చి ఆ అన్యుడు చించుకున్న పేజీని అతికించి చిత్రం పూర్తి చేస్తుంది. దాన్ని చదవడం ప్రారంభిస్తుంది. మరుసటి రోజు ప్రిన్సిపాల్ నగరంలోని దుకాణాల్లో పనిచేసే ప్రాజెక్ట్ ఇస్తుంది. నగరానికి వెళ్లి వెడ్నెసడే జేవియర్కి ఆ పుస్తకం చూపించి, దీనిని తెలుసా అని అడుగుతుంది. అతను, అవును, ఈ పుస్తకంపై నేను రాక్షసుడు దాడి చేశావని నువ్వు చెప్పిన ఆ అబ్బాయి మధ్య గొడవ జరిగింది. ఇది ఒక మాంత్రికుడిది, 30 ఏళ్ల కిందటిది. నువ్వు దీన్ని ఎందుకు వాడుతున్నావు అని అంటాడు. ఆమె, ఆ మాంత్రికుడి గురించి ఇంకేం తెలుసు అని అడుగుతే, ఎక్కువేమీ కాదు అని చెబుతాడు. ఆ మాంత్రికుడి గురించి తెలుసుకోవాలంటే అతని పాత ప్రత్యేకమైన ఇంటికి వెళ్ళాలి అని జేవియర్ చెబుతాడు. అకాడమీ విద్యార్థులు నగరంలోని దుకాణాల్లో పని మొదలుపెడతారు. వెడ్నెసడే ఒక వేట్రెస్గా పనిచేస్తుంది కానీ ఆమె కోపం చూసి ఎవ్వరూ ఏమీ కొనరు. ఆమె స్నేహితుడు పేస్ట్రీ తింటుండగా అబ్బాయిలు వచ్చి వేధిస్తారు. అప్పుడే వెడ్నెసడే వచ్చి వారిని బాగా కొడుతుంది. తరువాత ఆమె స్నేహితుడితో కలిసి మాంత్రికుడి ఇంటికి వెళ్తుంది.
పుస్తక రహస్యం తెలుసుకోవడానికి. అక్కడ మాంత్రికుడికి సంబంధించిన ఎన్నో వస్తువులు, చిత్రాలు కనిపిస్తాయి. ఒక చిత్రంలో జెండా తెచ్చిన రోజు గుహ దగ్గర తన ఆలోచనల్లో చూసిన గిటార్ పట్టిన అదే అమ్మాయి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె ఆ చిత్రంలోని అబ్బాయి పుస్తకం కనుగొంటుంది, కాని అది నకిలీ, ఖాళీగా ఉంటుంది. ఇంతలో ఒక మహిళ వచ్చి, అసలైన పుస్తకం దొంగిలించబడింది, ఇది మాంత్రికుడి అసలు ఇల్లు కాదు అంటుంది. దాంతో వెడ్నెసడే హోటల్కి వెళ్లి వెయిటర్ను కలిసి మాంత్రికుడి నిజమైన ఇంటి గురించి అడుగుతుంది. వెయిటర్ చెప్పిన నిజమైన ఇంటికి వెడ్నెసడే ఒంటరిగా వెళ్తుంది. అక్కడ ఒక వృద్ధుడు, ఇది నా ఇల్లు, నా స్థలం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు వెడ్నెసడే సహాయకుడు అతని ముఖంపై దాడి చేస్తాడు. భయంతో వృద్ధుడు పరుగెత్తిపోతాడు. ఏమీ దొరకకపోవడంతో వెడ్నెసడే బయల్దేరుతుంది. కాని తలుపు దగ్గరే ఆమె ఆలోచనల్లో మునిగి, ఆ మాంత్రికుడు ఒక అమ్మాయిని ఈ ఇంట్లో బంధించి ఆమెను మంత్రగత్తెగా ఆరోపించిన దృశ్యం చూస్తుంది. ఆమెకు ముందు కూడా వేర్వుల్వ్స్, మెర్మైడ్స్, విచ్లు వంటి అనేకమంది అవుట్కాస్ట్లను ఇక్కడ బంధించాడు. వారిని పిశాచులుగా భావించిన మాంత్రికుడు అందరినీ గొలుసులతో నేలకట్టేసి ఇంటిని కాల్చేశాడు. మంత్రగత్తెగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆ అమ్మాయి తన తల్లిని విడిపించలేకపోయింది. ఎందుకంటే అందరూ గొలుసులతో బంధించబడ్డారు. ఒక్క ఆమె మాత్రమే స్వేచ్ఛలో ఉండటంతో ఆమె బేస్మెంట్ ద్వారా తప్పించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ క్రూర మాంత్రికుడు అందరినీ అగ్నికి ఆహుతి చేశాడు. ఆ అమ్మాయి వెడ్నెసడే దగ్గరికి వచ్చి, ఆ మాంత్రికుడు చాలా క్రూరుడు, మన అందరినీ అంతం చేస్తాడు అంటుంది. ఇదే సమయంలో మాంత్రికుడు వస్తాడు. అతన్ని చూసి వెడ్నెసడే భయపడి వర్తమానంలోకి వస్తుంది. హుషారుగా అయ్యాక ఆమె చేతికి, ఆ అమ్మాయిని చూశాను, ఆమె నాతో మాట్లాడింది, ఆమె మన కుటుంబ సభ్యురాలు అనిపిస్తుంది అంటుంది. అప్పుడే అటవీ రాక్షసుడు వచ్చి ఇంటిపై దాడి చేస్తాడు. కాని వెడ్నెస్డేను చూసి పారిపోతాడు. మరుసటి రోజు పౌరులు హీరోగా భావించే మాంత్రికుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. గిటార్ వాయించేందుకు వెడ్నెస్డేను పిలుస్తారు. కాని విగ్రహం పెట్టిన వెంటనే వెడ్నెసడే ఆదేశంతో చేయి పెట్రోల్ పోసి నిప్పు పెడుతుంది. అందరూ మంటలు చూడటానికి పరుగులు తీస్తారు. వెడ్నెసడే మాత్రం కూర్చుని గిటార్ వాయిస్తూ విగ్రహం కాలిపోతుండటం చూసి సంతోషిస్తుంది. ప్రిన్సిపాల్కి వెడ్నెస్డేపై అనుమానమున్నా ఆధారం మాత్రం లేదు. వెడ్నెసడే వెళ్లిన మాంత్రికుడి పాత ఇంట్లో ఉన్న ఆ వృద్ధుడు ఇంకా అక్కడే ఉంటాడు. కాని రాక్షసుడు అకస్మాత్తుగా వచ్చి అతనిపై దారుణంగా దాడి చేస్తాడు. చివరి క్షణాల్లో వృద్ధుడు తన కెమెరాతో రాక్షసుడి 2-3 ఫోటోలు తీస్తాడు. వెంటనే పోలీసులు వచ్చి దర్యాప్తు చేసి ఆ ఫోటోలను ఆధారంగా తీసుకుంటారు. మరుసటి రోజు మోర్గ్లోని కెమెరాపై చెయ్యి ఒక వస్తువు ఉంచి లోపల ఏం జరుగుతుందో ఎవరూ చూడకుండా చేస్తుంది. తలుపు తెరిచి వెడ్నెసడే లోపలికి వెళ్లి రాక్షసుడు చంపిన వృద్ధుడి గాయాలను గమనించి డెడ్ బాడీ డేటా మొత్తం రికార్డ్ చేస్తుంది. చేయి అన్ని ఆధారాలను ఫైల్గా తయారు చేస్తుండగా డాక్టర్ పోలీస్ ఆఫీసర్తో అక్కడికి వస్తాడు. దాగేందుకు వెడ్నెసడే ఒక పెద్ద పెట్టెలో పడుకుంటుంది. డాక్టర్ పెట్టె తెరిచి చూసి ఆమె మృతదేహమని అనుకుని పెట్టె మూసేస్తాడు. కాని వెడ్నెసడే మాత్రం లోపల చిరునవ్వు చిందిస్తుంది. చేయి ఆమెను తీసుకెళ్లడానికి రాగానే, నన్ను ఇబ్బంది పెట్టకు, ఇంకొంచెం నిద్రపోతాను, చాలా ఎంజాయ్ చేస్తున్నా అంటుంది. తరువాత తన దర్యాప్తులో ఆ రాక్షసుడు నిజానికి శరీర భాగాలను సేకరిస్తున్నాడని వెడ్నెసడే గ్రహిస్తుంది. మరుసటి రోజు అకాడమీకి వెళ్లి జేవియర్ మెడపై పంజా ముద్రలు గమనిస్తుంది. తరువాత జేవియర్ ఒక కేబిన్ నుంచి బయటకు వస్తాడు. అనుమానం వచ్చిన వెడ్నెసడే అతన్ని వెంబడించి అక్కడికి చేరుతుంది. లోపల రాక్షసుడి డ్రాయింగ్స్, ఫోటోలు చూస్తుంది. ఫోటో తీసుకుంటూ వెళ్తుండగా జేవియర్ ఆమెను చూసి అడ్డుకుంటాడు. దృష్టి మళ్లించడానికి వెడ్నెసడే, ఈ రాత్రి డాన్స్ పార్టీకి వస్తావా అని అడుగుతుంది. ఆ తర్వాత జేవియర్ వేసిన రాక్షసుడి డ్రాయింగ్ను పోలీస్ అధికారికి ఇస్తుంది. అతను, ఇవితో ఎవరినీ పట్టుకోలేం, పక్కా ఆధారం తేవాలి అంటాడు. వెంటనే వెడ్నెసడే తన పరిశోధన మొత్తాన్ని స్నేహితుడికి చూపుతుంది. అందులోని ఒక డ్రాయింగ్ చూసి అతను,
ఈ ప్రదేశం నాకు తెలుసు అంటూ ఆమెను అక్కడికి తీసుకెళ్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.